దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామానికి ప్రియమైన వాళ్ళ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఒక రోజు ఈ సోమవారం దినమున ప్రభుత్వం ఉండటానికి అనుదినం జీవాహారం అనే యూట్యూబ్ ఆరాధన ప్రారంభించడానికి ప్రభు మనకి ఇచ్చిన బట్టి దేవునికి ప్రథముగా వందన స్తోత్ర సమర్పణ తెలియజేస్తూ ఒక పాట పాడుకుని వాక్యం చదువుకుని దేవుని చిత్తం మన పట్ల ఏమైంది ఈరోజు దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఒక పాట పాడుకుని ప్రభు నామను మహిమపరచుదాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదులు కానుభూతున్న పరమ తండ్రి, నా ఘనమైన పరిశుద్ధమైన బంగారు పాద పద్మాలకు వేలాది వందనాలు ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతులైన దేవ, నీ వందనాలు ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీ కృపలో బలపరిచి నడిపించండి. మీరే మాకు తోడైండండి. పాడుచున్న పాటలో, చదువుతున్న వాక్యంలో, వాక్య పరిచర్యలో నువ్వు తోడైండమని నాతో పాటు ఏకీభించి ప్రభు మరి మీ నామం స్తుతిపరుస్తున్న ప్రతి ఒక్కరిని బహుగా మీరు ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళను ఆధ్యాత్మికమైన అనుదినం జీవాహారం అనే కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా మరి వీక్షిస్తూ దేవుని నామాన్ని ఎంతగానో బలపరుస్తూ ఈ సత్యవాక్కుల ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితాలలోనూ మీ శరీర కుటుంబాలలోనూ ముందు కొనసాగుతున్నారని ప్రభు పేట రూఢిగా నమ్ముచున్నాను. మంచి ఏదేమైనా మరి మాతో పాటు సహకరిస్తూ ఇంకా లైవ్ ఆరాధనలో అలాగే యూట్యూబ్ ఆరాధనలో కూడా మీరందరూ ప్రభాకంతకమైన సహకారం అందిస్తున్నందుకు మీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నారు. పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుతాం. మనందరికీ బాగా సుపరిచితమైన పాట, వచ్చిన పాట నిత్యము స్తుతించిన నిర్ణము తీర్చిన పాట పాడుతుంది. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. అందరూ పాడదాం. రాజాధిరాజు నీవు, నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. Glory to Jesus, amen, hallelujah. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన
నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం నాయన, పరిశుద్ధురాలి కొన్నాను దేవా, స్తోత్రం ప్రభు, యేసయ్యా స్తోత్రం. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజాదిరాజువు నీవు, దేవా దేవా దేవా, దేవాతి దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుపు చేసిన పూజ్యుడా. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుపు చేసిన పూజ్యుడా. రాజా రాజా రాజా, నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యం స్తుతించిన దేవ స్తోత్రం, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, దేవునామాన్ని ఈ రీతిగా ఆరాధించడానికి ప్రభు మనకి ఇస్తున్న గొప్ప ధన్యత. ఏ విషయంలో కూడా ఆయన రుణం తీర్చలేం. మరి ప్రప్రథముగా దేవుని మీద ఆనుకుని ప్రారంభించిన యూట్యూబ్ పరిచర్య అనుదినం జీవాహారం అనే కార్యక్రమం, ప్రతిరోజు ఆరాధన కార్యక్రమం. మరి ముందుగా మాకు వచ్చినట్లుగానే ప్రభువుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు మా సంఘ బిడ్డలు. తదుపరిగా మరి నేను మళ్ళా మా సంఘ బిడ్డలు ఇలా నేను పాడుతూ కొద్ది కాలం బట్టి కొన్ని అనివార్య కారణాలు బట్టి నేనే పాడుతున్నాను. రాను ఇలాగున మరి దేవుణ్ణి మరింత పూజించటానికి, అలాగే మా వీక్షకులకు మరి చక్కగా ప్రభునామంలో ఉల్లసింప చేయటానికి, ఈ ట్రాక్స్ని పాడటానికి ప్రభు మాకు ఇచ్చిన కృపను బట్టి, ఎందుకు పనికిరాని మమ్మలను ప్రభు ఎన్నుకుని ఈ రీతిగా నడిపిస్తున్నందుకు మరొక మారు దేవాదేవునికి వందన సమర్పణ తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని చదువుకుని ఈరోజు ప్రభు యొక్క చిత్తం ఏమైందో మన పట్ల దేవుని నామంలో ప్రభు చిత్తాన్ని తెలుసుకుందాం. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. ప్రియమైన వాళ్ళ అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. ప్రతి జనులోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానని ఆయన అంగీకరించాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వెనుకట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ వీక్షకులకు, సబ్స్క్రైబర్లకు, అలాగే ప్రత్యేకించి మా ప్రియ సంఘ బిడ్డలకు
గ్రూపుల్లో వాట్సాప్ గ్రూప్ పరిచయలు ఉన్న సభ్యులకు, అలాగే ప్రత్యేకంగా మా ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబానికి ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును మీ అందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ మీ అందరికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారండి? మీ అందరికీ వందనాలు. మీ అందరూ బాగున్నారు కదండి? దేవుని కృపను బట్టి క్షేమకరముగా ఉన్నారని ప్రభు పేరిట నమ్మి మరి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను మాత్రమే కాదు కానీ మా సంఘం అంతా కూడా నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మంచిది తిరిగి మరి యొక్క ఈ పునరుత్థానంలో మరి యొక్క ఈ సోమవార దినంలో మరి ప్రభు నామాన్ని మహింపరచడానికి, అలాగే నేడు దినాన్న చక్కని వాక్యాన్ని పునరుత్థానం ముందు ప్రభు నామంలో సంతోషించాం. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ప్రియమైన వారు చదవబడ బాగా 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సంవత్సరం దయకిరీటాలు ప్రభు మీకు మెండుగా దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగంలో కొద్ది నిమిషాలు దేవుని చిత్తమే ఏమయ్యిందో ఈ సమయంలో తెలుసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అతిమిగులుగా ప్రేమించిన మా పరమ తండ్రి, అనే ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు దేవుని కొందనాలు. నీ కృపలో బలపరిచి నడిపిస్తున్నారు. ఇది ఇంతవరకు ప్రారంభ ప్రార్థన పాటల్లోనూ నాయన వాక్యం చదువుకుంటున్నాను. ఒకరినొకరు పరామర్శించి వందన సమర్పణ చేసుకుంటాం తోడైనారు. అంతకంటే ప్రాధాన్యమైనది, విలువైనది నీ వాక్యము కనుక నీవే మాతో మాట్లాడుతున్న వాక్యం ద్వారా వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మరి ప్రతిరోజు ఈ చక్కని వాక్య పరిచర్యలో పాల్గొందుతూ దేవుని యొక్క సత్యాన్ని మరి వింటూ మరి ప్రభు కృపల ముందు కొనసాగిపోతున్నాం. దేవుడు ఆ రీతిగానే మనందరూ కూడా మన పరిచయలను కూడా ఆశీర్వదించి ప్రభు వారి ముందుకు నడిపిస్తున్నారు. చదవబడ్డ భాగంలో ఈ 10వ అధ్యాయం 35వ వచనంలో ప్రియమైన వాళ్ళరా చక్కని మాటలు దేవుని సేవకుడును మరి ప్రభువునందు మిక్కిలి ప్రియమైన వాడును పేతురు గారు చాలా చక్కగా దేవుని వాక్కును ప్రకటిస్తూ మంచి విషయాలను, రుచికరమైన ఆధ్యాత్మికమైన మాటలను తెలియజేస్తున్నారు. అందులో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాట ద్వారా ప్రభు చిత్తాన్ని బట్టి మనం తెలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 35వ వచనంలో ప్రియమైన వాళ్ళరా, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవానని ఆయన అంగీకరించును. ప్రతి జనములోను. ప్రియమైన వాళ్ళరా, వారు వీరు లేకపోతే ఆ పలానా వారు అన్యులు లేకపోతే యూదులు దేశులు లేదు కానీ వాక్యం తెలియచేస్తుంది. పౌలు గారు కూడా చాలా చోట్ల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతుంటారు. యూదులని లేదు, గ్రీస్ దేశులని లేదు అని చెబుతూ మరి ఏ భేదం లేదు అని చెప్తూ మరి అందరూ కూడా ప్రభువులో ఉండాలి అని పిలుపునిస్తున్న వాక్యాలు అనేకమైనవి మనం చదువుకుంటూనే ఉంటాం. ప్రియమైన వాళ్ళ వాక్యం మనకు తెలియచేస్తున్న మాట, ప్రతి జన్మలో నుండి దేవునికి ఎవరైతే భయపడి నీతిగా నడుచుకున్న వారిని, ఎవరు నీతిగా నడుచుకుంటూ ఉంటారో వారిని ప్రభు అంగీకరించును. ప్రియమైన సహోదరి సహోదరుడా, అనుదినము జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటున్నావా? వాక్యం మనకు తెలియజేస్తుంది. భయపడి 19వ అధ్యాయం 9వ వచనంలో కీర్తన భాగంలో ఒక మాట మనం చూడగలిగినట్లయితే చూడండి. దేవుని వాక్యంలో 19వ అధ్యాయం కీర్తన భాగంలో 9వ వచనంలో మనం చదువుతూ ఒక మాట ప్రభు చక్కగా, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యందైన భయం. ఈరోజు భయం ఉంటుంది, తల్లిదండ్రుల భయం ఉంటుంది, పెద్దల భయం ఉంటుంది, అన్నగారి భయం ఉంటుంది, అక్కగారి భయం ఉంటుంది, లేక స్నేహితుల భయం ఉంటుంది, ప్రియమైన వాళ్ళ ప్రియురాల భయం ఉంటుంది. ఇది కూడా ఒక భయమే. ఏంటంటే ఆ ప్రియురాలకు చాలామంది, ప్రియుడికి చాలా గడుస్తూ ఉంటారు. ఇలా చాలా భయాలు ఉన్నాయి. ఒకరి పట్ల ఒకరు భయం కలిగి ఉంటారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రియమైన వారు జాగ్రత్తగా ఆలకించారు. ప్రభు దగ్గరికి వచ్చేసరికి దేవుని అందైన భయం మాత్రం ఉండదు. ఎందుకంటే
దేవునికి భయపడువారు కలరేమని నరులను తొంగి చూచాడట, కానీ ఒక్కడైనా కూడా లేడు అని వాక్యం తెలియజేస్తుంది కీర్తన భాగాల్లో. ఈరోజు దేవునికి భయపడేవారు లేరు. ఒకవేళ దేవునికి భయపడినట్లయితే ఆ భయం చాలా పవిత్రమైనది. యెహోవా యందైన భయము పవిత్రమైనది. ప్రియమైన వారలారా, అలాగే 119వ అధ్యాయము 10వ వచనంలో కీర్తన భాగమే. ప్రియమైన వారలారా చూడండి, 119 10వ వచనంలో ఒక మాటను తెలియచేస్తుంటారు భక్తుడు. 111వ అధ్యాయము 10వ వచనం అందించారు. ప్రియమైన వారలారా 111:10 యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ప్రియమైన వారలారా, ఒకటి యెహోవా యందలి భయము పవిత్రమైనది. 2 యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. ఈరోజు జ్ఞానం కలిగి ఉన్నావు అంటే దేవుని భయం నీలో ఉంది. నీవు పరిశుద్ధుడిగా ఉన్నావు అంటే దేవుని భయం నీలో ఉంది. ప్రియమైన వారలారా, వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవునికి భయపడి ప్రతి జన్మలో భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రభు స్తోత్రం. ప్రియమైన వారలారా, అంగీకరించే వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు తెలుసండి? ఈరోజు మనం చాలామంది కూడా అంగీకరిస్తాం, ప్రభు నామాన్ని అంగీకరిస్తాం, ప్రభు నామాన్ని ఒప్పుకుంటాం, దేవుని నామం మార్పు చెందుతాం. ప్రియమైన వాళ్ళని గమనించు. అమ్మా మీరు బాప్తిసం పొంది ఎన్నాళ్ళు అయింది అంటే, పాస్టర్ గారు అవుద్దండి, మనమే 15 ఏళ్ళు అవుద్దండి, 10 ఏళ్ళు అవుద్దండి, 25 ఏళ్ళు అవుద్దండి, 7 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి మంచి మంచి సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఇన్ని సంవత్సరాల్లో అంగీకరించి నువ్వేం చేసావు? ప్రియమైన వాళ్ళు, ఒక ప్రశ్న, ఒక మాట మనలో మనము ప్రశ్నించుకోవాలా. ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసాం? అదేంటంటే పాస్టర్ గారు ఏం చేయటం ఏంటి? అది ప్రభువు కొరకు, నీ కుటుంబం కొరకు, లేదా నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏమైనా నువ్వు సాక్రిఫై చేసావా? నీ కుటుంబం కొరకు ఏమైనా నువ్వు వదిలిపెట్టేసుకున్నావా? లేకపోతే ప్రభు కొరకు ఏమైనా వదిలిపెట్టుకున్నావా? లేదు. ప్రార్థనకు వెళ్తున్నాం, వస్తున్నాం, ప్రార్థనకు వెళ్తున్నాం, వస్తున్నాం, కానుకిస్తున్నాం, వస్తున్నాం, దశభాగమిస్తున్నాం, వస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఎవరైతే భయపడి నీతిగా నడుచుకుని ఆయనకి ప్రియబిడ్డలుగా ఉన్నారో, ప్రియమైన వాళ్ళరా, వారిని విడిచిపెట్టక ప్రభు వారిని అంగీకరించి వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే, యెషయా గ్రంథంలో ఒక మాట చదువుదాం. ఏమిస్తున్నాడు? యెషయా గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదివితే, అంగీకరించిన వారికి ఏం చేస్తున్నాడో ప్రభు ఒక మాట చదువుకుందాం. నా ఇంటిను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. దేవుని స్తోత్రం. కూతుళ్ళు అని అనిపించుకుంట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నారు ప్రభు? ఆయన యందు భయపడి, ఆయనకి భయభక్తులు కలిగి, ఆయన యందు నీతి కలిగి నడుచుకున్న వారిని, ప్రియమైన వాళ్ళరా, ఆయన అంగీకరించి వారికి ఏం చేస్తున్నాడంటే, ఆయన ఇంటను ఆయన ప్రాకారంలోనూ ఒక భాగాన్ని వారికి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఎంతసేపు ప్రభువుని నుంచి మనం పొందుకోవటమే తప్ప, ప్రభువుని వద్ద నుంచి మనం దీవులు పొందుకోవటం తప్ప, ఏనాడైనా ప్రభుకి ఏమైనా ఇచ్చిందా? ప్రియమైన వాళ్ళరా, ఏనాడైనా ప్రభుకి ఇచ్చిందా? ఇదేంటి పాస్టర్ గారండి ఇలా మాట్లాడుతున్నారు? ఏ కానుకలు ఇస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, ప్రత్యేకమైన కానుకలు ఇస్తున్నాం, మందిరాల మీద చేస్తున్నాము, లేక మందిరాలు ఎదుర్కొంటున్నాము, మా సేవకులు చాలా బాగా చూసుకుంటున్నాము. ఇదేంటంటే పాస్టర్ గారు ఎలాగన్నారు? అసలే మేము పెట్టే విషయంలో చాలా ధారాళంగా ఇచ్చే విషయంలో మేము చాలా ఉదార హృదయం కలిగిన వారమండి అనుకుంటున్నారేమో. ఒకవేళ నువ్వు ఇచ్చే దానికోసమో, నీ దశమ భాగం కోసమో, నువ్వు ఇచ్చే ఆదిత్యం కోసమో ప్రభు ఏనాడు కూడా లక్ష్య పెట్టలేదు. కానీ ఒకటే, ఆయనకి ఇష్టమైంది, ప్రియమైన వాళ్ళరా, ఆయన కోరుకున్నది నీకు విలువైనది. మరోసారి చెప్తున్నాను,
ఆయన కోరుకున్నది నీకు విలువైనది. నీకు విలువైనది ఏంటి ఈరోజు? ప్రియమైన వాళ్ళరా, నీకు విలువైనది ఏంటి ఈరోజు? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ప్రభుకి ఎన్నెన్నో చేస్తుంటాం, ఏవేవో సమర్పణ చేస్తూ ఉంటాం. కానీ ప్రభు కోరుకున్నది ఏంటో తెలుసా? నీకు విలువైనది, నీకు ప్రాముఖ్యమైనది, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలియార్పణ కోరలేదు దేవుడు. నీకేదైతే ఇష్టమో, నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో దాన్ని ప్రభువుకి ఇవ్వాలి. అలాగంటే మన కడుపును పుట్టిన బిడ్డలు, లేక మన ఆస్తుపాస్తులు, మనం సంపాదించిన ఉద్యోగము, నాకు బంగారం అంటే చాలా ఇష్టం అంటే ఇవి కాదు. నీకు ఇష్టమైంది, ప్రాణప్రదమైంది నీ మనస్సు, నీ హృదయం. ప్రియమైన వాళ్ళారా, దీన్ని తీసుకెళ్ళి ప్రభువుకి ఇవ్వాలి. దీన్ని తీసుకెళ్ళి ప్రభువుకి ఇవ్వాలి. అందుకనే మాట్లాడు దేవుని వాక్యం చదువుకుంటున్నాం కదా. ఏంటి అంటే, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. వాళ్ళ వీళ్ళని చెప్పలేదు ప్రభు. వీళ్ళు ఈ మతంలోంచి ఆ మతంలోంచి అన్యులని, యూదులని, గ్రీస్ దేశస్తుడు అని చెప్పేసి ఇలాగా ఈ మతం ఆ మతం, ఆ కులం ఈ కులము, లేదా ఆ దేశం ఈ దేశం అని ప్రభు చెప్పలేదు. సర్వమానవాళి ప్రతి జన్మలో నుంచి ఎవరైతే ప్రభువుకు భయపడి నీతి కలిగి ఉంటారో, నీతిని అనుసరించి నడుస్తుంటారో తప్పనిసరిగా వారిని అంగీకరిస్తాడు. అంగీకరించిన వాడికి ప్రభు ఏమిస్తున్నాడు అంటే 56:5 యెషయా గ్రంథంలో, నా ప్రాకారంలోను నా ఇంటిలోనూ నేను వారికి భాగం ఇచ్చేదును, ఇంకనూ చెరగని పేరు ఒకటి నేను వారికి ఇచ్చేదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే కింద చదివితే 7వ వచనంలో కూడా చాలా చక్కని మాట కూడా ప్రభు వారు తెలియజేస్తుంటారు. 7వ వచనం కూడా చదివితే ప్రియమైన వాళ్ళారా, 56వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మనం చదవగలిగితే, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నేను స్తోత్రం. నువ్వు ప్రభువునందు భయపడి దేవునికి నీతిగా నువ్వు జీవించినప్పుడు, నువ్వు ప్రవర్తించినప్పుడు, నువ్వు నడిచినప్పుడు ఆయన నిన్ను అంగీకరించి, నేను ఇష్టపడి నీకు ఒక భాగం పంచుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఆయన నీకు భాగం పంచిపెడుతున్నాడు. రెండోదిగా, ఆయన మందిరంలో నిన్ను ఆనందింపజేసేదను. 7వ వచనం, నా ప్రార్థన మందిరంలో 56:7 యెషయా గ్రంథం, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు నన్ను ఆనందిస్తున్నావా? నేను దినాన్ని ఆనందించాలనుకుంటున్నాను. ఎందుకంటే పునరుత్థాన దినం, ఆదివారం దినం. మరి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు చేతపట్టుకుని, దేవుని వాక్యమును విని ఆయన ఆశీర్వాదాలు చేతపట్టుకుని వచ్చిన వారందరికీ ప్రభు పేరట వందనాలు. ఇండియా దేశంలో ఉన్న వారికి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చాలామంది కూడా ప్రభువునందు ఆనందించాలంటే, ప్రభువులో కలిసే కొద్దిసేపు కూర్చుని వాక్యం వినాలంటే అసలు ఎలా ఉంటుందంటే, ఏదో ఆ గంట సేపు కొన్ని వేల కోట్లు పోతున్నట్లు ఇదైపోతూ ఉంటాయి. ఈరోజు ఆదివారం అని చెప్పేసి ముఖంలో సంతోషం ఉండదు. సంతోషపడి సంతోషంతో వెళ్ళి ప్రభునామాన్ని ఆరాధించి వద్దామని మనసు ఉండదు. ఆదివారం కదా, ఆదివారం కదా, ఆదివారం కాదు వేళ ప్రార్థనకి వెళ్ళకపోతే బాగోదు. ప్రభుత్వం ఎంత బాధతో వెళ్తారంటే, ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు భయపడి నీతిగా ఉన్నట్లయితే నేను అంగీకరిస్తున్నాను, అంగీకరించి నీకు భాగము స్వాస్థ్యం పంచిపెడుతున్నాను. అంతేకాదు కానీ నా ప్రార్థన మందిరంలో నిన్ను ఆనందింపచేసేదును. దేవుని స్తోత్రం. మరి నువ్వు ఎక్కడ ఆనందిస్తున్నావు? నువ్వు ఆనందించుంటే నువ్వు ప్రభు భయపడి లేవు, నువ్వు ప్రభువునందు నీతి కలిగి లేవు. నువ్వు దేవుని అందరి భయం కలిగి ఉన్నట్లయితే అది పవిత్రమైనది. దేవుని అందరి భయం కలిగి ఉన్నట్లయితే అది జ్ఞానమునకు మూలము. ప్రియమైన వాళ్ళ, నువ్వు యెహోవాకు భయపడి నీతి కలిగి ఉన్నట్లయితే నీ నోటిలో నవ్వు ఉంటుంది, నిత్యము నవ్వు ఉంటుంది. 127వ కీర్తన ప్రియమైన వాళ్ళ ఒక క్వశ్చన్ జ్ఞాపకం చేస్తుంటాను. ప్రియమైన వాళ్ళ, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చెర నుండి విడిపించబడ్డ తర్వాత వాళ్ళు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? మనుషుడి 126వ కీర్తన, సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఆయన చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకన్న వారి వలె ఉంటిమి,
మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు చెప్పుకున్నారు. దేని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, నువ్వు విడిపించబడ్డావు అంధకార చీకటి శక్తుల నుంచి, అంధకార సంబంధమైన ఊబిలోంచి విడిపించబడ్డాం. ఇప్పుడు నీ నోటిలో, నీ ఒంటిలో, నీ కంటిలో, నీ ఇంటిలో ఏముండాలి అంటే దేవుని స్తుతి ఉండాలా, దేవుని స్తుతి ఉండాలి. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త గమనించండి. ప్రభువు యేసు క్రీస్తు కూడా చెప్పేది అదే. నా యందు భయభక్తులు కలిగి నీతి కలిగి ఉన్నట్లయితే నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింపజేసేదను. ప్రియమైన వాళ్ళరా, ఒక పాట పాడుకుంటూ ఉంటాం, మీ అందరికి వచ్చిన మాట, బాగా సుపరిచితమైన పాట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ప్రియమైన వాళ్ళరా, ఒలీవల తోట మందిరములో ఆయన సన్నిధిలో నాటబడిన వారి వల్ల ప్రభువుకి భయపడి నీతి కలిగి ఉన్నట్లయితే ప్రభు ఎక్కడ నాటువాడు తెలుసా? అక్కడెక్కడ నాటాడు. ప్రియమైన వాళ్ళ దేవుని మందిరంలో నాటుతుంటాడు. ఈరోజు దేవుని మందిరంలో నాటబడిన వారిని ఉండాలి. ఇంకా ఒక 2 మాటలు చూద్దాం చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రియమైన వాళ్ళరా, ఎవరు నీతిమంతులు ఎంచబడుతున్నారు అంటే, ప్రియమైన వాళ్ళరా, భయపడి నీతిమంతులుగా ప్రవర్తించు వారికి ఆయన చేర్చుకుని ఆయన స్వాస్థ్యాన్ని పంచిపెడుతున్నాడు, ఆయన మందిరంలో ఆనందాన్ని ఇస్తున్నాడు. అది ఎవరు నీతిమంతులు అనిపించుకుంటున్నారు, ఎంచబడుతున్నారని ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ప్రియమైన వాళ్ళరా, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రియమైన వాళ్ళరా, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు స్తోత్రం. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని వినాలి. ప్రియమైన వాళ్ళరా, వినటమే కాదు కానీ విని దాని ప్రకారంగా ప్రవర్తించాలి. ప్రియమైన వాళ్ళ, ఎవరికి ప్రభు స్వాస్థ్యం ఇస్తున్నాడంటే దేవుని వాక్యం వింటున్నవారు కాదు. నేను నిన్న మొన్న అనుకుంటా మీకు యూట్యూబ్లో తెలియజేశాను. వినటం వల్ల మనకి ఏం లాభం లేదండి. ఇది వినటం వల్ల, ఏదో చూడటం వల్ల, చదవటం వల్ల లేదు. దీన్ని అధ్యాయం చేయాలి. ప్రియమైన వాళ్ళ, నెమరు వేయాలి. వాక్యం స్వయంగా మాట్లాడుతుంది. 2:13 రోమీయులకు రాసిన పత్రికలో మరలా చదువుతున్నాను. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించు ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ప్రభు స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఎవరు నీతిమంతులయ్యా అంటే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేయవాడు, దాని ప్రకారంగా ప్రవర్తించేవాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రభు వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్నామా? ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు ఆయన వాక్యం చదువుతాం, మన పొద్దున లెగుతాం, క్రమం బట్టి చదువుతుంటే మంచి దేవుని స్తోత్రం. అంటే క్రమం ప్రకారం చదువుతున్నట్లయితే మీరు ప్రభు స్తోత్రం, ప్రభు మహిమ కలిగి ఉన్నారు. చాలా మంది ఉదయం లేచి ఇలా పెట్టుకుని బైబిల్ ప్రియమైన వాళ్ళరా వేసిన ఆయన స్తోత్రం వచ్చిన ప్రార్థన చేసుకుని ఇలా తీస్తారు. లెక్కీడ్రాల తీసిన తర్వాత ఇలా తీస్తే 116వ అధ్యాయం వచ్చింది కీర్తన గ్రంథం. యెహోవా నా మొర్ర విన్నా, విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన ప్రేమించునన్న ఆయన అయిపోయింది. దాని స్తోత్రం. దేవుని వాక్యాన్ని ఏంటో ప్రార్థన చేసుకుంటారు, లక్కీ రాళ్ళు తీస్తారు, ఇలా తీసి ఎక్కడొస్తే అక్కడ చదువుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళ, ఇది కాదు, ఇది సరైన పద్ధతి కాదు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. దాన్ని ధర్మశాస్త్రాన్ని నువ్వు ప్రవర్తించేవారు, ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రవర్తించేవారు అయి ఉండాలి. ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకునే వారమై ఉండాలి. అప్పుడు నువ్వు నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నావు. అందుకని మొదటి గీతలు చెప్తూ ఉంటాడు కదా, ప్రియమైన వాళ్ళరా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించి వాటి ప్రకారం నడుచుకునేవాడు ధన్యుడు. వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, మంచిదే, వింటున్నాం, మంచిదే, కానీ దాని ప్రకారం నడుస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలు, అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ఆలకిస్తూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. నడుస్తున్నావా దేవుని వాక్య ప్రకారంగా? ఒక మాట, ఇది కష్టతరమేం కాదు. డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, డబ్బులతో ఇది బాగోయి చేసుకోవాలి,
ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు లావికున్న వాళ్ళు నాలాగా లావు ఉన్న వాళ్ళు థ్రెడ్మిల్ కొనుక్కుంటుంటారు నడుతాకి. ఎందుకంటే ఈ రోడ్డు మీదకి వెళ్ళి వాకింగ్ చేసే సమయం లేక, తిరిగే సమయం లేక థ్రెడ్మిల్ కొనుక్కు ఇంట్లో పడేసుకుంటారు. అది ఇండియా డబ్బులు 30,000-40,000 ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, విదేశాల్లో అయితే 1000 పైన ఉంటుంది. 1000 రియల్. ఇక్కడ కువైట్ అయితే 1000 dirhams ఉంటాయి. ఇది కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని దాని నడుస్తుంటారు. చూడండి ఎంత అంటే నీ క్షేమం కొరకు 40,000, 30,000, 10,000, 20,000, 30,000 ఇలా హెచ్చించి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి తెచ్చుకుని మరి ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ఒక పనిగా దాని మీద నడుస్తుంటారు. ప్రభు స్తోత్రం. ఇలా కొనుక్కుని చేసే పనులు అయితే అప్పు చేసేది చేస్తారు. ఓరకనే వాక్యాన్ని చదువుకుని దీని ప్రకారం నడవండిరా బాబు అంటే మాత్రం చాలా కష్టం. ఇప్పుడు మేము చాలా కష్టం. ఎంత కష్టం అంటే షోమ్రోన్ దేశపు చిన్నది తన యజమానుడైన నయమాను కుష్ఠరోగాన్ని చూసి తన యజమానురాలతో చెప్పింది, అమ్మా ఇది షోమ్రోన్ దేశంలో మా సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, అక్కడికి వెళ్ళినట్టయితే అయ్యగారు తగ్గిపోద్ది అన్నప్పుడు, సరే మంచిదే మొత్తం వెళ్ళాడు. వెళ్ళి ఎలీషా గుడారం దగ్గర నుంచోకముందే రాకముందే గెహజీతో కవర్ పంపాడు. ఒకడు వస్తున్నాడు, వానితో చెప్పు. ఏం చెప్తావంటే, నువ్వు సీదా వెళ్ళిపోయి యార్దాను నదిలో 7 మార్లు మునుగని చెప్పినప్పుడు వాడు ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ఎలీషా మీద కోప్పడిపోయాడు, సేవకుడి మీద కోప్పడిపోయాడు. ఏంటి యార్దాను మునగాల అంటే మా దేశంలో నదులు లేవా, మా దేశంలో నదులు పవిత్రమైనవి కావా అని చెప్పేసి కోప్పడిపోయి తిరిగి ముఖం పట్టేశాడు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ అంటున్నాడు తనతో వచ్చిన పరిచారకుడు, నాయన ఇదిగో వెండి తెచ్చావు, బంగారం తెచ్చావు, డబ్బు తెచ్చావు, వెలగల వస్త్రాలు చాలా విలువలు తెచ్చావు, ఇవన్నీ ఎందుకు తెచ్చావు? అతనికి ఎవరిని కదా, అతడు ఇవేమీ కోరలేదు, నిన్ను పోయి యార్దాను మునగమన్నాడు అంతే. ఇది కూడా కష్టమా నీకు? ఈరోజు ఊరకనే సలహాలు అయితే చాలా మందికి కష్టం వెళ్ళండి. ఇప్పుడు మేము దేని బిడ్డలేదా, ఒకసారి ఆలోచించు. ప్రభు వాక్యాన్ని బట్టి నడవటానికి ఏం ఖర్చు అవ్వదు. సొమ్ము ఖర్చు వద్దు అనుకుంటున్నామేమో, డబ్బు ఖర్చు వద్దు అనుకుంటున్నామేమో. ప్రియమైన వాళ్ళరా, ఇందులో డబ్బు ఖర్చు పెట్టి చేసే పనులు ఏమో లేవు. మరోసారి చెప్తున్నాను, డబ్బు ఖర్చు పెట్టి చేసే పనులు లేవు. అలా అంటారు పాస్టర్ గారిని 1000 పాయింట్లు ఇస్తామండి. అది నీ ఇష్టం, ఇస్తే ఇవి, అది నీ ఇష్టం, నీ హృదయ ప్రేరణ బట్టి. నీకు కలిగింది ప్రభు నాకు ఇచ్చాడు, ఈరోజు ఆస్వాదించబడ్డాను, ఈరోజు ఇన్ని వేలు ఉన్నాయి, లేకపోతే 2 లక్షలు ఉన్నాయి, ఇంత బాగున్నాను అని కనిపిస్తే, ఇదంతా నా దేవుని కృప అన్ని కనిపిస్తే నువ్వు పట్టుకెళ్ళి కానుక ఇవ్వు. స్తోత్రం. అంతే తప్ప కానుకను బట్టి ఖర్చుతో కూడుకున్నది. ప్రార్థన చాలా మంది ప్రార్థన పెట్టించాడు, స్తుతి కూడుకు, కొంతమంది ఖర్చుతో కూడుకుంది అనుకుంటారు. కానుక పెట్టించాలంటే అయ్యగారికి చాలా ఇవ్వాలి కదా, కానుక ఇవ్వాలి. స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఇవన్నీ పక్కకు పెడితే ప్రభు ఒకటే మాట మనకు చెప్తుంది, ధర్మశాస్త్రమును వినువారెవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. దేవుని వాక్యాన్ని వినువారెవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. దీన్ని బట్టి ప్రవర్తించువారు, అనుసరించువారు మాత్రమే నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారు. స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఇంకా చూస్తే ప్రియమైన వాళ్ళారా, వీరు ఇంకా మెప్పు పొందుతున్నారట. ఈ దేవుని వలన భయము కలిగి నీతి కలిగిన వారు యెహోవా చేర్చుకుంటున్నాడు, ఆయన అంగీకరిస్తున్నాడు. పైగా వారికి దేవుని మెప్పిస్తున్నాడు. దేవుని వల్ల మీరు మెప్పు పొందుతున్నారు. రోమేలు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియమైన వాళ్ళారా మాట చదువుకుందాం. రోమేలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే 29వ వచనంలో చదివితే, అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయము సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. దేని స్తోత్రం. ఆత్మీయ సంబంధమైన రక్షణ సున్నతి, ఇది బాహ్యమును కాదు, ఆత్మ సంబంధమైనది. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఆత్మ సంబంధమైన వానిగా ఉండి నువ్వు మార్చుకున్నట్లయితే నువ్వు మనుషుల వల్ల కాదు మెప్పు పొందేది,
దేవుని వల్ల మెప్పబడుతున్నావు. నువ్వు భయపడి నీతిగా నడుచుకున్నట్లయితే దేవుడు షబాస్ అని నిన్ను పొగిడేవాడిగా. దాని స్తోత్రం. దేవుని మెప్పు పొందుకుంటున్నాం. ఈరోజు చాలామంది కూడా మనుషులు దయ పొందాలని, మనుషులు మెప్పు పొందాలని చూస్తుంటారు. ఇప్పుడు మేము మాట్లాడారు మనుషులు మెప్పు పొందాలి. ఈరోజు మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. మనుషుల మెప్పు మనకు అవసరం లేదండి. ప్రియమైన వాళ్ళ వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు మనం చూస్తే చాలు. దేవుడు మనం చూస్తే చాలు. దేవుని దయ ఉంటే చాలు. ప్రియమైన వాళ్ళరా, దేవుని కాపుదల, దేవుని మెప్పు మనకుంటే చాలు. ఎందుకంటే ఆయనే కర్త, కర్మక్రియ, ఆయనే సర్వం. ఈ లోకంలో ఎవరు నీకు శాశ్వతం కాదు, ఆయనే శాశ్వతం. ఆఖరిగా ప్రియమైన వారరా, ఇంకా చూస్తే నీతిగా నడుచుకున్న వారికి ఇంకేమిటి ప్రభువుని ఏం చేస్తున్నాను? నీతిగా నడుచుకున్న వారికి, నీతిగా నడుచుకున్న వారికి, భయం కలిగి ఉన్న వారికి ప్రభువు ఏమిస్తున్నారు? దేవుని వాక్యంలో ఏంటి ప్రత్యేకత? ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదివితే ప్రియమైన వారరా, ఒక మాట మనం చదువుకుని ముగించుకుందాం. ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చక్కని మాట ఒకటి మనం చదవగలుగుతూ ఉంటాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రభువుని నమ్ముకోకపోతే ఎప్పటికీ దూరస్తుడివే. ప్రభువుని కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే ఎప్పుడు కూడా నువ్వు దూరస్తుడివే. నువ్వు క్రీస్తు రక్తంలో సమీప బంధువుడు కాదు. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తున్నావో వాక్యం తెలియజేస్తుంది. 2వ అధ్యాయం 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. భయభక్తులు కలిగి, భయము కలిగి, నీతి కలిగి నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తున్నాడు. ఏ రీతిగా అంగీకరిస్తున్నాడంటే సమీప బంధువుడిగా. ప్రియమైన వాళ్ళ, ఏ రీతిగా నిన్ను ఆదరిస్తున్నాడంటే ఆయన ప్రార్థన మందిరంలో ఆనందింపజేసేవాడుగా. ఏ రీతిగా నిన్ను అంగీకరిస్తున్నాడంటే తన భాగంలో నీకు స్వాస్థ్యం ఇచ్చేవాడుగా. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు మనం ఆ రీతిగా ఉన్నామా లేదా? దేవుని అందరూ భయభక్తులు కలిగి, నీతి కలిగి ఉంటున్నామా లేదా? దేవుని వాక్యం వింటమే కాదు, కానీ దాని వాక్యాన్ని బట్టి మనం నడిచేవారు, ప్రవర్తించేవారు ఉంటున్నామా లేదా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఏది కష్టతరమో కాదు. నువ్వు మనసు పెట్టి నువ్వు చేయాలనుకున్నట్లయితే ఇది కష్టతరం కాదు. డబ్బు పెట్టుకోవాల్సిన పని లేదు. యెహోవా ఇచ్చే రక్షణ ఊరకనే నిలిచుడు చూడి ఆనాడు ఇశ్రాయేలు ప్రభుత్వం మోషే ద్వారా చెప్పించాడు. నిజమే, ఈరోజు ప్రభువునికి ఇచ్చే రక్షణ, ప్రభువునికి ఇచ్చే నీతి ఊరకనే దిగేటువంటి పని. ప్రభు యేసుక్రీస్తు వేల చెల్లించేస్తాడు. ఒకనొక ధనాన్ని ఆయన క్రయధనముగా మన కొరకు వేల చెల్లించేస్తాడు. ఈరోజు నువ్వు చేయవలసిన పని దేవుని అందరి విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి నీతిగా నడుచుకోవటమే. ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగా మనం ముందు కొనసాగిపోతాం. దేవుడి తన మాటలు మనం ఇట్లా దీవించుని గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణమైన పరమ తండ్రి, నీ కొందరు కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు చక్కని మాటలు మాలో ఉంచారు. మా ప్రియబిడ్డలకు వినిపించడానికి నన్ను ఎత్తుపట్టుకున్నాను. ఎత్తబడ్డ వాక్యం బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ వాక్కు నింపండి. 1-2 మారు నెమరు వేసుకుని దాన్ని ఎత్తును. నిజమే, వజ్రవైద్యులు ప్రభు మమ్మల్ని అడగలేదు కదా. ఆయన వాక్యాన్ని బట్టి భయభక్తులు కలిగి నీతిని అనుసరించి ఆయన వాక్యాన్ని విని అనుసరించమని ప్రభు మాట్లాడుతున్నారు. ఇదేది కూడా మాకు కష్టతరం కాదు ప్రభు. ఆయనను చాలామంది వీళ్ళు చేయలేకపోతున్నారు, తప్పిపోతున్నారు, అందులైపోతున్నారు, పడిపోతూ ఉన్నారు, మన లోపల కలిసిపోతున్నారు. వారందరూ కొన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలు బలపరచు. మా ఈ కొద్దిపాటి పరీక్షలు మీరు దీవించి నాటికి అభివృద్ధి పరచమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమకి, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపకి, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం కూడిన మనకును లోకములో ఉన్న పరిశుద్ధులకును దేవుని కృప సమాధానం ఈ పరిచర్యలకును సదాకాలం తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. యేసురక్తమయ జయం, ప్రభేసరక్తమయ జయం, యేసురక్త సంపూర్ణ విజయం, అపవాదకునంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ఉన్నారండి. దేవుని చిత్తమైతే రేపటి దినాన్న, మంగళవారం దినాన్న ప్రభుత్వంలో కలుసుకుందాం. మీ అందరికీ